అన్న వీడియో ఇస్తున్నావు అన్న ఎవరు అది అడగానికి నువ్వు ఎవరు గుర్తుపట్టలే పట్టలే కాబట్టి తెలియదు తెలుసు ఇంత నేను వాళ్ళందరినీ చేతులు ఎందుకు దమ్మట్లేదా మీకు మీరు చేసేది నువ్వు నీ చెల్లె ఫోటో పెట్టినా సోషల్ మీడియా చెల్లె ఫోటో పెట్టినా రావద్దు పెట్టొద్దు అర్థమైందా అసలు ఎవరు చెల్లె పేరు నువ్వు వీడియో మందికి తెలుసు మా వాళ్ళు చెప్పి నాకు నీ చెల్లె మీద వీడియోలు తీసిరని అందుకని వచ్చినారు. సో వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్ ఫ్యామిలీ. తెలియదు నీ గల్లీ బాయ్స్ ఫ్యామిలీ అని చెప్పి అందుకే. సో గైస్ ఏంటంటే ఈరోజు వీడియో చేసి ఏంటంటే నిఖిలన్ అయితే ఫైనల్లీ మారిపోయినా అనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ నిఖిలన్ ఈరోజు మా వీడియోలో వచ్చినందుకు మాకే మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత అందరం కలిసి వీడియో చేస్తున్నాం అనమాట. ఏం లేదు బ్రో, బాధ ఉండే అన్ని రోజులు డిప్రెషన్ ఉంది అంతే, దాన్ని మారిపోవడానికి ఏం లేదు. మా ఛానల్లోకి రాలే కదా, అందుకే మేము అప్పుడు మస్తు బాధపడ్డాం. మాట ఇచ్చిన మా పిన్నికి మా కాకకి నేను మారుతాను. సో నేను వాళ్ళకి మాట ఇచ్చిన అంటే కంపల్సరీ నేను అది చేస్తాను. అందుకే నేను మారి ఇప్పుడు మీ ముందు మళ్ళీ నార్మల్గా ఉన్నా. మళ్ళీ నాకు అవన్నీ గుర్తు చేసి మళ్ళీ నన్ను మళ్ళీ అలా గుంజకూడదు మారుతున్నా. ఇదే ఇలా తోడు ఉంటది, మారుతో బాధ వచ్చిన. సో గైస్ అన్నతో ఎన్ని రోజులైనా మాత్రం అయితే మంచిగా ఉంటారు అనమాట. అండ్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. నువ్వు బాధపడితే మాకు అసలు నచ్చలేదు, కాకకైతే అసలే నచ్చదు. ఇంకా అంకుల్ కూడా మస్తు ఫీల్ అవుతుంది, నీకు అర్థమైతే లేదు. ఇప్పటి నుంచి అవి ఏం లేవు, ఓన్లీ వీడియోస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అంతే. మనం సో గైస్ మీరైతే రెడీగా ఉండండి, ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి అనమాట. అండ్ సాక్షి గురించి ఇప్పుడు నా గురించి మనం చెప్తుంది అండి. ఏం లేదు, నేను మారినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? నా గురించి చెప్పాను, నా గురించి చెప్పు. రేపు నా గురించి చెప్పు ఏం కాదు. ఏమైందన్నా అన్న వీడియో ఇస్తున్నావు అన్న ఏమైందా? ఏం చెప్పినావు? అయిపోయింది కదా, బ్రేకప్ అయింది కదా, ఇంకెందుకు బే? ఆడపిల్లకు జరిగిడికి ఫస్ట్ లేకుండా మాట్లాడు. ఏం పెట్టినా బ్రేకప్ అయిపోయింది కదా. నువ్వు ఎవరు? నువ్వు అడిగా నా పేరు నన్ను ఎవరు? నాకు తెలియదు. నువ్వు తెలియదు నాకు. ఏమనుకుంటున్నావు? పట్టుకొని ఏమనుకుంటున్నావు? ఏంది మంచిగా మాట్లాడు. నువ్వు చేయండి. జరుగు అమ్మాయి జరుగు ఎవరు చెప్పి వచ్చి లేపు చెయ్యి, అర్థమైందా? నువ్వు సోషల్ మీడియాలో మళ్ళీ ఎందుకు పెడుతున్నావు? ఏం పెట్టినా ఎవరు అది అడగానికి నువ్వు ఎవరు? గుర్తుపట్టలే పట్టలే కాబట్టి తెలియదు తెలుసు ఇంత నేను వాళ్ళందరినీ పేరు చెప్పలే కదా అన్న. ఏం పేరు చెప్పలే. నా బ్రేకప్ వీడియో నీకేం సంబంధం? అయిపోయిందా? అవును అయిపోయింది. తిరిగినప్పుడు ఏమన్నా అన్నానా? నేను లేదు. తిరిగినప్పుడు ఏమనలేదు, మీరు చేసినప్పుడు లవ్ లో ఉన్నప్పుడు ఏమనలేదు, అయిపోయింది. సరే మీరే చేయి తీసి
అర్థమైందా? నాకు కూడా వచ్చు, చేయలు ఉన్నాయి నాకు కూడా. అర్థమైందా? వచ్చి నువ్వు బ్రేకప్ అయిపోయినాక నువ్వు మళ్ళా సోషల్ మీడియాలో ఎట్లా పెడుతుంది? నీ చెల్లె ఫోటో పెట్టినా, నీ చెల్లె పేరు తీసిందా? ఎందుకు నువ్వు ఎవరు పైన అడగానికి అన్నరా నేను చేసినది అయిపోయింది. ఆడదాని మళ్ళా దేవద్దు మధ్య పేరు తీసిందా? పేరు తీసిందా? ఫోటో తీసిందా? అన్ని తెలుసు. నువ్వు అన్ని నువ్వు ఫస్ట్ వచ్చి చేయలేప్పుడు తప్పిది. అర్థమైందా? కాదన్న వేరే వాళ్ళు అయితే ఏందని ఇప్పుడు ఏమైంది? ఇంట్లో లేరా నీకు అక్క చెల్లెలు? అక్క చెల్లెల మీద ఇట్లయితే ఇదైతుందా? ఆడపిల్లవని చూస్తున్నా జరుగు అరే నిలబడి జరుగురా అక్క చెల్లెలు ఇట్లానే ఉంటారా? చేతులు ఎందుకు దమ్మట్లేదా మీకు? మీరు చేసేది పెడతారా? నువ్వు నీ చెల్లె ఫోటో పెట్టినా, సోషల్ మీడియా చెల్లె ఫోటో పెట్టినా. ఎందుకు సోషల్ మీడియా ఎందుకు పెడుతున్నావు? అరే పెట్టినా ఫోటో పెట్టినా? ఫోటో పెడితే ఇట్లుంటారా? కోర్సు పడతాం ఇక్కడ నేను కూర్చోడు. చెప్తున్నా ఆడపిల్లవని చూస్తున్నా నేను. ఆడపిల్లవని చూస్తున్నా నేను. ఏం మాట్లాడుతున్నావు? ఏం రాను ఏందన్నా? ఎట్లా పెట్టినావు? ఏం పెట్టినా? నీకు ఏం పెట్టినా? మీ ఇంటి పేరు ఏమన్నా అన్ని పెట్టినా? నేను పెట్టుంటే మరి పెట్టుకుంటేవో చూసినావు కదా, పల్లెంటుండే తలకాయ సినిమా నేను మళ్ళా ఈడికెళ్ళి ఎందుకు పోవాలన్నా నేను అలా పైకి రాను. కాకపోతే ఇది కాదు మరి ఏందన్నా? నీకేం చెప్పు? నువ్వు మీరు లవ్ లో ఉన్నారు, ఏమన్నా ఒక్క మాట అన్నానా? అనలేదు. తిరిగి అయిపోయింది. సరే ఉన్నారు, కలిసి మంచిగా ఉన్నారు కదా అనుకున్నాను. అసలు ఎక్కడి నుంచి వచ్చినారో ఏమో, ఎవరు ఏమో వాళ్ళు అసలు. హలో డాడీ, ఈడ ఎవరో వచ్చినారు డాడీ. ఒక అంకుల్ వచ్చిండు. వచ్చి ఏమంటారు, నిఖిల్ అన్నతో గొడవ పడుతున్నాడు. ఒకటే కొడుతుండ నిఖిల్ అన్నని. ఏమో ఇగో వచ్చి లొల్లి చేస్తుండు అప్పటి నుంచి. వాళ్ళ ఏవో వాళ్ళ పిల్ల వాళ్ళ అక్క అన్ననో ఏమో అంటుండు, అన్ననో తమ్ముడో అంటుండు. అదే అప్పుడు నిఖిల్ అన్నకి బ్రేకప్ అయింది చూడు, అలా అన్నానంట. వచ్చి రచ్చ చేస్తుండు, మస్తు కొట్టిండు నిఖిల్ అన్నని. మెడల మీద నుంచి కొడుతుండు. ఈయన్నే మనము అమ్మవారి గుడి ఉంది చూడు డాడీ, ఆడికి వచ్చినా మీరు ఎవరిదో ఫంక్షన్ అవుతుండే మన వాళ్ళది. మన ఆడొస్తుందంట. ఏం అసలు? అరే నేను ఖాళీ మాట్లాడుతాను ఇట్లుంది చెప్తున్నా. నాకు గాని తలకాయ తిరిగింది అనుకో, నేను చెప్తున్నా ఒక ఆడపిల్లకి అమ్మా నువ్వు మళ్ళా మధ్యలో వస్తున్నావు చెప్తున్నా. నువ్వు జరుగు, నువ్వు ఆడపిల్ల. అరే మీ చెల్లెకి ఇట్లా అయితే మీరు ఊరుకుంటారా? అమ్మా నువ్వు జరిగిడికెళ్ళి జరిగిడికెళ్ళి మీ చెల్లె ఫోటో పేరు. అరే అందరికి తెలుసురా భయ్, నువ్వు పెట్టిన వీడియో నువ్వు తిరిగిన ఏరియా అందరికి తెలుసు ఎవరితో ఉన్నావు. అయిపోయిన దానికి ఇప్పుడు మా చెల్లెకి ఎంత పెద్ద బాధ అవుతుంది. ఒక్కనే మీ చెల్లెనే లవ్ చేస్తాను ఉందా అన్న? అరే తిరిగినావు కదా సిగ్గులే అంటే అందరు మాట్లాడుతున్నాను. చెప్తున్నా నేను నువ్వు మధ్యలో రాకన్నప్పుడు నువ్వు మధ్యలో రాకు. అరే నువ్వు నీ జీవితం వదిలేసిరు, నీది అయిపోయింది. ఇప్పుడు నీదు భక్త అమ్మ భక్త మధ్యలో పెట్టద్దు, మధ్యలో రావద్దు, మధ్యలో పెట్టొద్దు. అర్థమైందా? అసలు ఎవరు అన్నా చెప్తున్నా, వీడు
ఈ ఫాల్తుగాడు అన్న, అరే అయిపోయింది అయింది ఏంది వీడు బ్రేకప్ అయింది నా చెల్లెతో బ్రేకప్ అయిపోయింది తిరిగిండు చేసిండు అయిపోయింది అప్పుడు నేను ఏమనలే అరే పోనీ ఇద్దరు మంచిగా ఉంటే జీవితం మంచిగా ఉంటే చాలు అని అనుకున్నా ఓకే బ్రేకప్ అయిపోయినాక మళ్ళీ ఎందుకు పెడుతున్నాను ఈ వీడియోలో నేను పెట్టినా అన్న. అయిపోయి నేను పెట్టినా. మంచి మాట్లాడు కరెక్ట్ మాట్లాడు ఆడపిల్లతో అట్లా మాట్లాడే పద్ధతి కాదు ఆమె ఎందుకు వస్తుంది నేను మాట్లాడుతున్నా కదా నేను మాట్లాడుతున్నా ఆడపిల్లని అట్లెట్లా అంటావు ఎవరు రావద్దు ఎవరు రారు మరి మాట్లాడు నేను మాట్లాడతా. ఆఖరి బిడ్డ నేను మాట్లాడుతా నువ్వు నేను మాట్లాడుతున్నావు ఆడపిల్లవి నువ్వు జరిగిపో సరే అమ్మ 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 అని అంటున్నాను నేను. వాడేమన్నా చెల్ల పేరు చేసిందా గురించి ఆమె గురించి అందరికీ తెలుసు తెలిస్తే ఇప్పుడు వీడియో తీసి మళ్ళా పెడితే ఏమనుకుంటారు తెలిస్తే ఎవరు అనుకుంటారు వాడేమైనా రివీల్ చేసిండా ఎవరు నీ చెల్ల ఫోటో గాని నీ చెల్ల పేరు గాని రివీల్ చేసిండా ఎవరు అనుకుంటారు బ్రేకప్ అయిపోయింది అబ్బా అన్నా, కంటెంట్ breakup- చేసిండు అంతనే వాళ్ళ అదే చెల్ల అంటున్నా తీసింది ఒక కంటెంట్ అన్నా, బ్రేకప్ అయిపోయింది కథం ఈయన జీవితం ఈయనది ఆమె జీవితం ఆమె. అన్న, కాదని ఎవరన్నారు మళ్ళా కాదని ఎవరన్నారు కాదు మళ్ళా పెట్టి బ్రేకప్ అయిపోయిన వీడియోలు ఎందుకు అరే వాడు చెప్పనే లేదు వాడు తాగి పాడైపోతున్నా అంటే నాకు చెప్పిండు అంతేనే కాగా యాదకొచ్చింది బ్రేకప్ అయిందని చెప్తే 2 ఎపిసోడ్లు చేసినాం అంతే దానికి ఆ పిల్లని బద్నాం చేయాలనో లేకపోతే ఇంకేం చేయాలనో కాదు కదా అదే అన్న ఇక్కడ ఎవరు బద్నాం అవుతారు అన్న ఎవరైతురు చెప్పు నా నాకు చెల్లె బద్నాం నీ చెల్లె పేరు తీసిందా? అరే 100 మందికి తెలుసు అన్న నీ వీడియోలు 1000 మంది చూస్తారు చూడాలి 1000 మందిలో దాంట్లో కొంతమంది కన్నా తెలుసు కదా వీడు ఎవరితో తిరిగిరు అరే ఏమైంది ఇప్పుడు ఏమైంది ఫోటో మళ్ళీ ఏమైందంటే ఏమన్నా ఫోటో పెట్టాలి ఆమె పేరు పెట్టాలి అదే నీ కూతురు అట్టనే అంటావా ఏమైందని కూతురు ఇష్టపడ్డది ఆయన ఒప్పుకున్నా నేను నేను కూడా అర్థే కదా ఫస్ట్ మరి love- తిరిగినప్పుడు ఓకే love అన్నా కదా అయినప్పుడు నేను. అర్థం చేసుకోవాలి కదా అదే సరే, ఏమన్నా నేను breakup- అప్పుడు ఓకే అన్న నేను సరే తిరుగుతురు ఓకే వదిలేసిన నేను Right. కానీ ఇప్పుడు నేను అయిపోయింది నేను- సరే అప్పుడు కూడా బ్రేకప్ అయినప్పుడు కూడా ఏమన్నా అన్న నేను సరే ఎవరి జీవితం అరే వాళ్ళు బా, happy గా నేను- బతుకుతురు నేను అనుకున్నా. రాలే, నా- మళ్ళీ ఇప్పుడు పెడితే ఇప్పుడు ఈయన తిరిగి మా ఏరియాలో 10 మందికి తెలుసు 100 మందికి తెలుసు అరే వీడి ఇద్దరు రిలేషన్లు ఉన్నారు అని బ్రేకప్ తెలుసు. అయిన సంగతి కూడా తెలుసు కదా అదే అన్న మళ్ళీ బ్రేకప్ ఎందుకు అయిన పెట్టావు? సంగతి అరే వాడు ఆమె గురించే పెడుతున్నాను ఎట్లా అనుకుంటావు నువ్వు ఒకళ్ళు చెప్పి 10 మందికి చెప్తాడు సరే అన్న, అప్పుడు ఆడపిల్ల జీవితం ఏం కావాలా నేను నువ్వు చెప్పాను డాడీ, అయినా మనం ఏం పెట్టినామో అని బాధపడేది అంతే. పెట్టినాం కానీ పిల్ల పేరు తీసామా లవ్ తీసామా ఎవరు పేరు తీయలే ఏం తీయలే బ్రేకప్ అయింది కాక కొంచెం మైండ్ ఆబ్సెంట్ ఉంది మందు తాగిండు గంతే నేనన్నా అరే ఇంటికి పోయి మాట్లాడదామంటే వద్దు కాక అమ్మాయి పెళ్లి సెట్ అయిపోయింది అవసరం లేదు మనం పోవద్దు వద్దు నేను మారుతాను మారిపోయిండు అన్న నేను ఏమంటా నీకు అర్థమవుతుందా అయిపోయింది కదా నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకో సైలెంట్ అయిపో నువ్వు వీడియో ఎందుకు ఆ బ్రేకప్ వీడియోలు ఎందుకు నువ్వు వేరే వీడియో నీకు ఒకటి అర్థమైతే మేము ఒక కంటెంట్ చేసినాం కానీ అమ్మాయి పేరు పెట్టు ఫోటో పెట్టు కాదు కదా ఒక content చేసినాం. నీకు ఇక్కడ కంటెంట్ ఎవరు నా చెల్లె కంటెంట్ అవుతుంది నీ చెల్లె పేరు నీ చెల్లె పేరు తీసామా? 10 మంది తెలుసు నువ్వు వీడియో 100 మందికి తెలుసు తమ్ముడు. మా వాళ్ళు చెప్పారు నాకు తమ్ముడు. అరే నీ చెల్లె మీద వీడియోలు తీసిరని అందుకని వచ్చినారా పిచ్చోడు. నేను లేకపోతే నువ్వు మళ్ళా తమ్ముడు, దూరం జరుగు. సరిగా మాట్లాడుతున్నావు మాట్లాడు అయితే మేము ఒక కంటెంట్ మాత్రమే చేసినాం నువ్వు కరెక్ట్ వీడియోలు అన్ని చూడు అన్న బ్రేకప్ అని చెప్పి ఒక చిన్న వర్డ్ వస్తే బ్రేకప్ మీద చేసినాం అంతే ఆ అమ్మాయిని పర్టికులర్ గా టార్గెట్ చేయాలని కాదు ఇంకోటి కాదు ఏం కాదు డాడీ బాధపడుతుందని గంతే రైల్వే స్టేషన్ లో కూర్చొని బాధపడితే చేసిండు గంతనే దానికి చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత కొడతారు ఆ బాధ భరించలేక తాగిండు గంతే తర్వాత నా పిన్ని బర్త్డే రోజు కూడా మొత్తం రివీల్ చేసిండు కాక అయిపోయింది నేను మారిపోయినా నాకు ఏం లేదు ఒక 2 రోజులు బాధ ఉండే అన్నాను అంతేగాని నువ్వు ఇంత రియాక్ట్ అయిపోతే నువ్వు ఎవరికి తెలియదు అని నువ్వు చేస్తున్నావు అరే బ్రేకప్ చేసిన దానికి నేను ఇట్లా అయినా అని చెప్పిండు ఏమన్నాడు నువ్వు పెద్ద మనిషివి
నీకు అర్థమవుతుందా నేను చెప్పి నా బాధ నీకు అర్థమవుతుందా నీ బాధ పోరలీలకు అర్థమవ్వకపోవచ్చు. నీ బాధ నాకు 100% అర్థమైంది నిజంగా అదే ప్లేస్ లో నీ కూతురు ఏం చేస్తుంది నిజంగా అదే ఈయన చెల్లని ఈయన చెల్లని నేను చేస్తుంటే ఏమైతుండే నేను చెప్పింది కూడా ఇను నిజంగా వాళ్ళ అమ్మాయిని ఇంకా ఇష్టపడుతుంటే నేను సీదా మీ ఇంటికి వచ్చేటోను వద్దు కాక అయిపోయింది బ్రేకప్ అయిపోయింది అట్లా అయ్యి ఉంటే నేను ఇచ్చి చేస్తుండే చెల్లని ఇష్టపడ్డాడని వాడు ఇష్టపడ్డా చేస్తుండే వాడు ఇష్టపడ్డా వచ్చి నాతో మాట్లాడుంటే మనకు తెలియదు వాళ్ళిద్దరికి తెలుసు బ్రేకప్ ఎందుకైందో మనకైతే తెలియదు వాళ్ళకి తెలుసు నేను ఒక్కటికి 100 సార్లు అడిగినా అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు నువ్వు తాగి తిరుగుతున్నావు నువ్వు ఏదో మనసు బాధ అంటున్నావు నిజంగా ఉంటే చెప్పు వాళ్ళ ఇంటికి పోదాము నేను అడిగిన వాళ్ళ చెల్లి అడిగింది వాళ్ళ పిన్ని అడిగింది అందరూ అడిగింది కాక వద్దు ఏం లేదు నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్లు ఉండేది ఆయన నేను మారిపోయాడు ఇప్పుడు మర్చిపోయేదానికి నువ్వు మళ్ళా ఇది చేస్తే ఎట్లా చెప్తున్నా మీకు అర్థం కావట్లే నేను మా వీడియోలే ఇవే బా మేము వీడియోలు చేస్తున్నాం ఎవరిని కించపరచడానికి కాదు ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి చేస్తాం అంతేగాని అదే నేను ఏమంటున్నా ఎంటర్టైన్మెంట్ మా చెల్లవద్దు మీ చెల్లె కాదు నాకు ఆడపిల్లలు ఉన్నారు కాదు రివీల్ చేస్తామనుకో నువ్వు వచ్చి నన్ను కూడా నేను ఏ ఆడపిల్ల పేరు తీయలేదు ఆడపిల్ల గురించి నీ గురించి నాకు తెలుసు నిన్ను నేను వీడియోలు చూసినా 2-3 వీడియోలు చూసినా నువ్వు అంతా మంచిగా చెప్తుంటే పూర్వాళ్ళకి కానన్నా నువ్వు ఉన్న దగ్గర ఏందన్న ఇది నువ్వు ఒక్కసారి ఆలోచించు నీ చెల్లి నీ కూతురు నేను నిజంగా అప్పుడు కూడా అడుగు నేను అడుగు రిలేషన్ లో ఉన్నప్పుడు ఒక్కసారి అడిగినానా సరే బ్రేకప్ అయినప్పుడు సంబంధం లేదు తమ్ముడు దానికి దీనికి సంబంధమే లేదు అదొక కంటెంట్ త్రూలో వచ్చింది అంతనే అది నిజంగా కొద్దిగా బాధపడ్డాడు 2-3 వీడియోలు బాధపడ్డాడు కాదని అంటలేను అట్లా అని చెప్పి మళ్ళీ మీ ఇంటి సైడ్ కనబడ్డా ఒక మాట కనబడ్డా మీ ఇంటి సైడ్ కనీసం మీ సిస్టర్ ని డిస్టర్బ్ చేసిండా కనీసం మీ ఇంటి ముందు తిరిగిండా అదే నేను చెప్పేది అన్నారు అట్లా ఉండుంటే వాడొక యూట్యూబర్ కంటెంట్ దొరికింది చేసిండు అంతేగాని అమ్మాయిని మాత్రం బద్నాం చేయడానికి ఆమెను ఇబ్బంది పెట్టడానికి మాత్రం కాదు కదా నాకు ఈయనేం శత్రు కాదు ఎవరు శత్రు కాదు నా చెల్లె దగ్గరకు వస్తే సంపై నేను కూడా రాను అంతేనా వస్తే సంపై నేను కూడా రాను ఇక్కడ ఏమైందంటే అన్న 10 మంది అరే వాడు మీ చెల్లెతోనే తిరిగిండు కదా మీ చెల్లె బ్రేకప్ గురించి ఏవో చెప్తుండు అని చెప్తే నాకు వాళ్ళకి ఒక్కసారి తిరిగిపోయింది ఏం చెప్పినా చెల్లె గురించి నేను ఇంటి పేరు ఇంటి అడ్రస్ చెప్పినా ఫోటో చూపించిందా నేను చెప్పేదా నేనేంది తెలియని వాళ్ళ గురించి చెప్తలే నీ వీడియోలు కొన్ని వేల మంది చూస్తారు దాంట్లో ఒక్కడు తెలిసినోడు ఉన్నా ఏమైతుంది నువ్వు అర్థం చేసుకోమంటున్నా వీడియోని కరెక్ట్ గా చూడమని చెప్పు వీడియోని మనం ఏదో కొంచెం చూసేసి దాన్ని స్కిప్ చేసేసి బైసాబ్ ఇట్లానంట అట్లానంట అని చెప్తే మనం కొట్టుకొని చచ్చుడు తప్పితే కానీ ఇంకోటి ఉండదు నువ్వు రియాక్ట్ అయినావు క్లుప్తంగా చూడు నువ్వు రాగానే నీ కోపం నాకు తెలుసు మీ చెల్లె గురించి అని చెప్పి నువ్వు కోపం అవుతున్నావు అని తెలుసు నేను కాదంటలేను ఆడపిల్ల విషయం అయితే ఎవడైనా అట్లా రియాక్ట్ అవుతాడు నా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు నేను ఎప్పుడు అట్లా ఎంకరేజ్ చెయ్యా నేను ఎంకరేజ్ చెయ్యా నేను ఒక సంస్కారంతో పెంచిన పిల్లల్ని నేను ఎంకరేజ్ చెయ్యా ఎప్పుడు ఇట్లా ఎవరిల్లైనా ఒకటే అదే అంటున్నా నేను ఏమంటున్నా మళ్ళీ నీ ఇంటి ముంగట కనబడ్డా నీ చెల్లె గురించి మాట్లాడినా నీ ఇంటి దగ్గర కొట్టి చంపాయి నేను రాను నేను ఇటువంటి అదే అంటున్నా నాకేం అవసరం లేదు ఆమె జీవితం ఆమెది ఈయన జీవితం ఈయన నేను కూడా వదిలేసినా బా నేను ఏం చెప్తున్నా పోదాం రా అంటే కాక వద్దు అయిపోయింది నేను 2-3 రోజులు కొంచెం డిప్రెషన్ ఉండే ఏదో మందు తాగేసినా నాకు వద్దు నేను వదిలేసినా నాకు వద్దు వాళ్ళ జీవితం వాళ్ళకి బతుకుతున్నామంటే నేను కూడా కట్ అయిపోయినా అంతే కదా నేను డైరెక్ట్ ఇంటికి వచ్చేటో అని అంతే కదా అంతే దానికి ఏం టెన్షన్ లేదు సరే నువ్వు కాలిపిల్లి వీడియో చేస్తుంటే వచ్చి గొడవలు పెట్టుకోవడం ఏదైనా ఉంటే నా ఇంటికి వచ్చి మాట్లాడాలి నా జగాలు ఉంటే వేరేలాగా ఉంటుండే అన్న నేను చెప్తున్నా నేను ఆలోచించి మాట్లాడతా ఆవేశం నీ వయసులో ఆవేశం రావడం కామన్ నేను కాదనట్లేదు చెల్లె గురించి నీకు దోస్తులాడు ఏం చెప్పిండో ఏం చేసిండో నాకు తెలియదు నీకు కోపం రావడం సహజం ఓకే నేను కాదంటాను కాకపోతే ఎవడన్నా వీడియో చూసినా మొత్తం చూసి చెప్పమని లేదంటే నువ్వన్నా చూసి తప్పు అనిపిస్తే నా ఇంటికి వచ్చి పట్టుకొని పో వదిలేస్తాను ఇష్టం వచ్చిన పనిష్మెంట్ వాడు తప్పు చేయలేదంటే రా మాట్లాడదాం వచ్చి కొట్టుకుంటాను ఇప్పుడు నువ్వు చేసుడు వాడు చేసుడు పెద్దగా అయితే ఎట్లుంటుంది అన్న నేను అదే అంటున్నా
నాకున్న ఫ్రస్ట్రేషన్ వేరేలాగా ఉండే. నాకు తెలుసు, నేను కాదంటలేదు. ఇప్పుడు రేపటి దినం ఆమెకు సంబంధం వస్తుంది, ఎవడు వాడే చూసిండు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏమన్నా చెప్తే ఎట్లుంటది? నేను చెప్పేది అది. అమ్మాయి గురించి మేము రివీల్ చేస్తే నువ్వు ఒప్పుకోవచ్చు. ఇద్దరు ఇష్టపడి విడిపోయినారు, కథ మేము రాను కూడా రాము, ఆమె గురించి మాట్లాడము. ఆమె కూడా నాకు బిడ్డ లాంటిదే, ఎప్పుడు కూడా మేము అట్లా ఇచ్చేయం. నా ఇంటి బిడ్డనే, నా ఇంటి పరువు అయినట్టే. అమ్మాయికి ఏమైనా కూడా నా ఇంటి పరువు అయినట్టే. మేము అటువంటి పనులు చెయ్యము, అటువంటి రాని కూడా వదిలేసుకున్నాం, అయిపోయింది. మళ్ళీ ఏదో హ్యాపీగా వీడియోలు చేసుకుంటే మళ్ళీ వచ్చి నువ్వు గొడవలు పెట్టుకునేసరికి మళ్ళీ మర్చిపోయిందని ఎన్నో వీడియోలు చూసుకుంటూ ఏ వీడియోకి ఎవరు రియాక్ట్ అయ్యి ఉండడు. ఈ వీడియోకి ఎందుకు రియాక్ట్ అయినా? అక్కడ నా చెల్లె పేరు వచ్చింది, అదే చెప్తున్నా నేను. పేరు రాలే, కానీ ఒక మనిషి, ఈ మంచి కంటెంట్ చేసాం. మేము ఒక యూట్యూబర్లము, మేము యూట్యూబ్ లో చేస్తాము, ఒక కంటెంట్ చేసినాం అంతనే. పర్టికులర్ గా ఇదని కాదు, ఒక బ్రేకప్ కంటెంట్ చేద్దామని మా పిల్లలంటే చేసినాం అంతే. ఆమెను ఉద్దేశించి మాత్రము ఆమెను ఏదో మళ్ళీ కలవాలని మాత్రం కాదు. అది చెప్పేదాకా కంటెంట్ లాగా చూడండి, మీరు కంటెంట్ లాగా చూడండి అంతే. ఏమో అన్న, కంటెంట్ గిట్ట నాకు తెలియదు. మా తెలియగానే నీకు తెలియదు, నీకు తెలియగానే రియాక్ట్ అయినా నేను ఒప్పుకుంటా. అదే ఒక కంటెంట్ చేసినాం అంతేగాని ఇది కాదు. ఇప్పుడైతే ఏం లేదు బాయ్ సాబ్. ఏమని ఉంటే నేనే చెప్తున్నా, కానీ ఇష్టం వచ్చింది చేసుకో. రైట్ కాక నీ నంబర్ ఒకసారి నాకు. నా నంబర్ తీసుకోండి. నంబర్